ఎల్లుండి పెళ్ళంట కదా, పిలవటానికి వచ్చావా? మళ్ళీ ఇది మనం కలిసే ఆఖరిసారి అవ్వచ్చు. ఇప్పుడు కూడా ఇలా కోపంగానే ఉంటావా? నువ్వు నాకు నీ ఇష్టాన్ని చెప్పకపోయి ఉంటే ఎన్నేళ్ళైనా నా మీద ఇష్టం అలానే ఉండేది కదా. ఇవన్నీ ఉండేవే కాదు. ఇప్పుడు విడిపోయి బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు కూడా ఇక్కడ వరకు వచ్చానంటే రేపు నాకు పెళ్ళి ఊరికి వస్తే నువ్వు నన్ను ఎప్పుడులానే ప్రేమగా చూడాలి. చూస్తావు కదా, ఎవరు ఎలా పోయినా సరే మనం ఇలానే ఉందామనే అంత ధైర్యం కూడా లేదు నాకు. మన ప్రేమ నీ ప్రాణం మీదకి తీయకూడదు మళ్ళీ. అలాంటిది ఏదైనా జరిగితే ఆ బాధని నేను జీవితాంతం మోయాలి. అది నేను తట్టుకోలేను. అందుకే ఆ సంబంధం కూడా ఒప్పేసుకున్నాను. ఇష్టం లేకపోయినా తను ఎలాంటి వాడైనా సరే భరిస్తాను. నీకు సంబంధం ఖాయమైందని తెలిసి కోపంలాడు ఎవడో కనుక్కున్నా. సానా మంచోడంట, నిన్ను బాగా చూసుకుంటాడేమో. నీకంటే బాగా చూసుకుంటాడా మళ్ళీ? నీ టైం అవుతున్నట్టుంది, వెళ్దు. మళ్ళీ 10 నిమిషాలు లేట్ అయితే పెళ్ళేం ఆగిపోదు. మళ్ళీ ప్లీజ్. జాగ్రత్త మళ్ళీ. నువ్వు ఊర్లోకి ఎప్పుడు వచ్చినా చూస్తా. కోపంతో కాదు, ఎప్పట్లానే ఇష్టంతోనే. ఆఖరిసరి కలుసుకున్నా నన్ను ఏడి తిని ఏడు మొహం గుర్తుంటుంది. కాస్త నవ్వేసిల్లు. నీకు ఒకవేళ కొడుకు పుడితే నా మీద ప్రేమ తడికి మళ్ళీ అని పేరెట్టుకో. మళ్ళీ అడుగో తెలిసిన తర్వాత నన్ను తిట్టుకుంటాడు. ఉండు, బయట ఎవరైనా ఉన్నారని చూసొస్తా, వెళ్దు కానీ. పర్లేదు, చూడండి. ఈసారైనా ఊర్లో పుకార్లు కాకుండా నిజాలు మాట్లాడుకుంటారు. మళ్ళీ ఐ లవ్ యూ. ఎప్పుడు చెప్తుంటావుగా, నా కోసం ఆఖరిసారి చెప్పవా? ఐ లవ్ యూ లక్ష్మి. రేపు ఒకవేళ నా కూతురు పుడితే అది నన్ను తిట్టుకున్నా పర్లేదు, దాని పేరు మాత్రం లక్ష్మి.
ఏమైంది? అక్కేమైనా కనిపించిందా? అక్కింటికి లేదా? లేదురా, రాలేదు. పద్మ ఇంటికి రాలేదా? లేదయ్యా, పొద్దుననంగా వెళ్ళింది, ఇంకా రాలేదు. నాకేదో భయంగా ఉందయ్యా. భయం ఎందుకమ్మా, కంగారు పడుకో, వచ్చే శుద్ధులే. నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు ఇంటికి వెళ్ళు. ప్రసాద్, అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. మీరు రండిరా. అన్నయ్య, పద్మిట కనపడిందా? లేదురా. నువ్వు చూసావు అన్నా? చూడలేదన్నా. ఏమైందిరా? అమ్మ పద్మకు కనిపించట్లేదే. ఆ? ఏంటే, తల నొప్పిగా ఉందా? మరి రోజు నా ఇంటి ముందు కూర్చొని డప్పులు కొడుతుంటే నాకెంతుండాలే నొప్పి. నువ్వు నీ తమ్ముడు కలిసి ఏది పడితే అది చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా ఎర్రి నా కొడుకులా కనపడుతున్నానా? సరే, నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగలే, నేను వదిలేస్తా. నీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి వస్తే నేనే ఊరేసుకొని చచ్చిపోతా. నీ అమ్మ, నీ బతుకి ఆత్మాభిమానం ఒకటే. పట్టుకోరా. దాహం వేస్తుందా? చనిపోయే ముందు నీ ఆఖరి కోరిక నేను తీరుస్తా. రై, పైపు తీసుకురండి రా. ఇక నుంచి పద్మ అనే పేరు ఈ ఊర్లోనే వినపడతాం. మనం ఏం తప్పు చేశామే? అన్ని పనులకి హింసే సమాధానం కాదని చెప్పిన నిన్నే
ఒక మనిషి పుట్టడానికి సంవత్సరం పట్టిద్ది కదే. అలాంటిది రాత్రికి రాత్రి నిన్ను లేకుండా చేశాడు. నువ్వు చెప్పు, నువ్వు టీచర్వే కదా. ఇంత చిన్న విషయం కూడా అర్థం చేసుకోలేని నా కొడుకుని ఏం చేయమంటావు అక్క? కనీసం పాల్పడడానికి కూడా ప్రయత్నించదు కదా నువ్వు. మక్కని చంపి కూడా మళ్ళీ వచ్చి తోటలో దర్శిసాగా కూర్చున్నావు. అంత సాతిగా నా కొడుకులా కనబడతావురా నా కొడుక. ఊపిరాడట్లేదారా? మక్క లేకపోతే నాకు అలాగే ఉంది. ఊపిరాడట్లేక ఏం బతుకురా నీది? మా అక్కని చంపేప్పుడు మాత్రం నీకు ఇలా దండం పెట్టున్నావురా. అయినా నేను చంపితే మాకేం మిగులుతుందిరా? కూతురు చచ్చిపోయి కొడుకు జైలుకి వెళ్తే అదిగో ఆయన అనాథైపోతాడు. చంపేస్తాను నేను చంపే జైలుకి వెళ్ళిపోతాను. మళ్ళీ ఎట్టకి ఎవరు లేరు కదరా, ఎవరు లేరు కదా. సంజయ్ సంజయ్, ఒకప్పుడు చెడ్డోని చంపితే వాళ్ళు దేవుడు అంటారా? మనలాంటి ఎంతమంది చెడ్డోళ్ళు చంపినా మనల్ని అంతకులేనే అంటారా? నువ్వు అంతకు డౌట్ నాకు ఇష్టం లేదు. అయినా నువ్వు జైలుకి వెళ్తే ఊర్లో గోడ మీద ఉన్న పిచ్చి గీతలు ఎవర్రా బాగు చేసేది? ఈ అంబాజీపేటలో నువ్వు ఉండాలి, నేను ఉండాలి, ఈడో ఉండాలి. ఊర్లో ఏదైనా తప్పు జరిగితే మనం ఉన్నామన్న ధైర్యం ఉండాలి. ఎవరికైనా తప్పు చేయాలనిపిస్తే ఈడికి పడే గచ్చ పట్టిద్దని భయపడాలి. రే ఈ కొట్ల చేయండి రా. అమ్మా, నాన్నని ఎందుకు అలా తీసుకెళ్తున్నారు? తప్పు చేశారు. అలా పగతో ముగించాల్సిన కథనే పరిష్కారంతో ముగించాం. అప్పటి వరకు వెంకటని చూసి భయపడిన ఊరు ఇప్పుడు తన పరిస్థితిని చూసి నవ్వటం మొదలెట్టింది. ఊరి నడిబొడ్డులోనే ఆడికొక జైలు కట్టింది. అది జైలు మాత్రమే కాదు, ఆడి బతుకు మీద మా అక్క సమాధి. తప్పు చేస్తే ఎంత బలవంతుడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అన్న ఆలోచనకి పునాది.
లక్ష్మి బారసాలకని వచ్చాం. అవునా, మంచిది. మేనకోళ్ళ పేరేం పెట్టావు? ఇక నుంచి పద్మ అనే పేరు ఈ ఊర్లోనే వినపడతాం. పద్మ.